చౌహాన్ వంశం, ముఖ్యంగా పృథ్వీరాజ్ చౌహాన్ గురించి ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ముందు కొన్ని చారిత్రక గ్రంథాలున్నాయి. వాటి సాయంతో మనం ఆ చౌహాన్ల కథను లోతుగా చూద్దాం. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది. కవిత్వం రాసిన రాజులు, అద్భుతమైన నగరాలు నిర్మించిన పాలకులు ఉన్న ఒక వంశం కేవలం ఒకే ఒక్క తరంలో, ఒకే ఒక్క యుద్ధంలో ఎందుకు అంత ఘోరంగా పతనమైంది? ఈరోజు మనం వారి ఎదుగుదల నుండి ఆ పతనం వరకు ఉన్న ఈ కథలోని కీలక మలుపులను విశ్లేషిద్దాం. సరే, దీనిని విడమరిచి చూద్దాం. ఖచ్చితంగా ఇది కేవలం రాజులు, యుద్ధాల కథ కాదు. ఇది అధికారం, సంస్కృతి, ఆధిపత్యం మరియు అన్నిటికంటే ముఖ్యంగా అంతర్గత కలహాలు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఎలా కూల్చగలవో చెప్పే కథ. వారి ఎదుగుదలలోని వ్యూహాలను, పతనంలోని కారణాలను మనం పరిశీలిద్దాం. మొదటగా ఈ చౌహాన్లు ఎవరు? వీరి ప్రస్థానం ఎక్కడ, ఎలా మొదలైంది? మనకున్న సమాచారం ప్రకారం వీరు అకస్మాత్తుగా తెరపైకి వచ్చినట్లు అనిపించదు. నిజమే, వారిది నెమ్మదైన, వ్యూహాత్మకమైన ఎదుగుదల. ప్రారంభంలో వీరు గుర్జర ప్రతిహారులకు సామంతులుగా ఉండేవారు. ఓ, అంటే ఒక పెద్ద సామ్రాజ్యానికి కింద చిన్న పాలకులుగా. అమ్ము వారి సైనిక సహాయకులుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారన్నమాట. వాసుదేవుడు అనే రాజు ఈ వంశాన్ని స్థాపించాడని గ్రంథాలు చెబుతున్నాయి. అంటే వారు ప్రతిహారుల నీడ నుండి బయటపడ్డానికి చాలా కాలం పట్టిందనమాట. ఈ క్రమంలో అజయ్ రాజు అజ్మీర్ నగరాన్ని స్థాపించి దాని రాజధానిగా చేసుకోవడం ఒక ముఖ్యమైన మలుపు అని మనం చదువుతాం. కేవలం రాజధానిని మార్చడం వెనుక అంత పెద్ద వ్యూహాత్మక కారణాలేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. అంతకుముందు వారి కేంద్రం శాకంబరి. అది మంచి ప్రదేశమే కాదనట్లేదు, కాని అజ్మీర్ స్థాపన ఒక గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అంటున్నారంటే దాని భౌగోళిక స్థానం వల్లనా? సరిగ్గా. దాని భౌగోళిక స్థానం చూడండి. అది ఆరావళి పర్వతాల మధ్యలో ఉంది. శత్రుదుర్భేద్యమైన కోట కట్టడానికి చాలా అనువైనది. అంతేకాదు, అది గుజరాత్ నుండి ఢిల్లీకి వెళ్లే కీలకమైన వాణిజ్య మార్గాల కూడలిలో ఉంది. ఓకే ఓకే, అంటే కేవలం సైనిక కేంద్రం కాదు. కాదు, అది ఒక ఆర్థిక కేంద్రం కూడా. అజయరాజు అదే ప్లాన్ చేశాడు. అధికారం, సంపద అక్కడ్నుంచే కేంద్రీకృతమైంది. అర్థమైంది. అంటే అధికారం కేవలం సైనిక శక్తితో రాదు, ఆర్థిక స్థిరత్వంతో బలపడుతుందన్నమాట. ఇక్కడ్నుంచే వారు స్వతంత్ర శక్తిగా ఎదిగారు. అయితే సాధారణంగా రాజులంటే మనకు యుద్ధాలు, రాజ్య విస్తరణే గుర్తుకొస్తాయి. కానీ చౌహాన్ల విషయంలో మన ఆధారాలు ఒక విభిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి, ముఖ్యంగా 4వ విగ్రహరాజ విషయంలో. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది. అవును, ఇక్కడే చౌహాన్ల ప్రత్యేకత కనిపిస్తుంది. 4వ విగ్రహరాజు గొప్ప యోధుడే, సందేహం లేదు. అతను తోమరులను ఓడించి ఢిల్లీని కూడా ఆక్రమించాడు. కాని అతని గుర్తింపు అంతటితో ఆగిపోలేదు. అతను ఒక గొప్ప పండితుడు, కవి అని కూడా అంటారు గదా? అవును, అందుకే అతనికి కవిబాంధవ అనే బిరుదొచ్చింది. కవి బాంధవ అంటే కవులకు స్నేహితుడు, ఆప్తుడు అని. అతను కేవలం కవులను పోషించాడా, లేక స్వయంగా సాహిత్య సృజన చేశాడా? కేవలం పోషించడమే కాదు, అతను స్వయంగా హరికేళి నాటక అనే ఒక అద్భుతమైన సంస్కృత నాటకాన్ని రచించాడు. ఇది కేవలం ఒక హాబీ కాదు. ఆ కాలంలో ఒక రాజు తన అధికారాన్ని కేవలం కత్తితోనే కాదు, సంస్కృతి, పాండిత్యంతో కూడా నిరూపించుకోవాలి. అంటే వాళ్ళని వాళ్ళు కేవలం యోధులుగా చూసుకోలేదు. వాళ్ళు రాజర్షులుగా, అంటే ఋషుల వంటి రాజులుగా చూసుకున్నారు. ఇది వారి పరిపాలనకు ఒక నైతిక, సాంస్కృతిక లెజిటిమేసీ ఇచ్చింది. అద్భుతం. ఇక ఆ నాటకం గురించి ఒక విచిత్రమైన విషయం మన ఆధారాల్లో ఉంది. దానిలోని కొన్ని భాగాలు అజ్మీర్లోని అఢాయి దిన్ కా జోప్డా అనే మసీదు గోడలపై చెక్కబడి ఉన్నాయట. ఒక హిందూ రాజు రాసిన సంస్కృత నాటకం ఒక మసీదు గోడలపై ఉండటం ఎలా సాధ్యం? ఎందుకంటే ఆ మసీదు అక్కడ నిర్మించబడక ముందు ఆ స్థానంలో ఒక పెద్ద సంస్కృత విద్యాలయం ఉండేది. ఓ, ఆ విద్యాలయాన్ని విగ్రహరాజ కట్టించాడా? అవును, ఆయనే కట్టించి ఉండవచ్చు. ఆ కళాశాల గోడలపై అతను ఈ నాటక భాగాలను చెక్కించాడు. శతాబ్దాల తరువాత కుతుబుద్దీన్ ఐబక్ ఆ విద్యాలయాన్ని మసీదుగా మార్చినప్పుడు ఆ పాత రాళ్లను కొన్నింటిని అలాగే ఉంచేశారు. అంటే ఒకప్పుడు సంస్కృత శ్లోకాలు వినిపించిన చోట తరువాత అజాన్ వినిపించింది. ఒకే నిర్మాణం 2 విభిన్న సామ్రాజ్యాలకు, 2 విభిన్న విశ్వాసాలకు సాక్ష్యంగా నిలవడం. చరిత్రలోని ఈ పొరలు ఒకదానిపై ఒకటి ఎలా పేరుకుపోతాయో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. సరిగ్గా అదే. ఆ గోడలు కేవలం రాళ్లు కావు, అవి చరిత్రకు నిలువుటద్దాలు. అంతేకాదు, విగ్రహరాజు ఆస్థానకవి సోమదేవుడు
లలిత విగ్రహరాజా అనే మరో నాటకాన్ని కూడా రాశాడు. ఒక రాజు స్వయంగా కవి అయి తన ఆస్థానంలో ఇతర కవులను పోషించడం వారి కాలంలో కళలకు, సాహిత్యానికి ఎంత ప్రాధాన్యత ఉండేదో చూపిస్తుంది. నిజమే. వారు కేవలం కత్తితోనే కాదు, కలంతో కూడా చరిత్రను నిర్మించారు. విగ్రహరాజులాంటి పండితరాజులు చౌహాన్ల కీర్తిని ఒక స్థాయికి తీసుకెళ్లారు. కాని చరిత్రలో తరచుగా ఒక వంశం యొక్క శిఖరం దాని పతనానికి నాంది పలుకుతుంది. ఈ వంశంలో అత్యంత ప్రసిద్ధుడైన కాని చివరికి విషాదాంత నాయకుడుగా మిగిలిపోయిన పృథ్వీరాజ్ చౌహాన్ మూడు అతని కథలోకొస్తే ఈ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అవును, పృథ్వీరాజ్ చౌహాన్. పర్షియన్ గ్రంథాలు ఇతన్ని రాయ్ పిథోరా అని పిలుస్తాయని మన ఆధారం చెబుతోంది. అవును, పృథ్వీరాజ్ చౌహాన్ పేరు వినగానే మనకు వెంటనే అతని ఆస్థాన కవి చాంద్ బరాయ్, అతను రాసిన పృథ్వీరాజ్ రాసో కావ్యము గుర్తుకొస్తాయి. నిజమే, ఆ కావ్యం వల్లే ఆయన అంత ప్రసిద్ధుడయ్యాడు. నిజానికి పృథ్వీరాజ్ చారిత్రక వ్యక్తి కన్నా ఆ కావ్యం సృష్టించిన కథానాయకుడిగానే మనకెక్కువ పరిచయం. ఆ కావ్యం అతని ఖ్యాతిని అజరామరం చేసింది. ఆ కావ్యంలోనే కనౌజ్ రాకుమారి సంయుక్త కథ చాలా నాటకీయంగా ఉంటుంది. కాని మన ముందున్న ఇతర చారిత్రక ఆధారాలు, సమకాలీన పర్షియన్ రచనలు ఈ కథను అస్సలు ప్రస్తావించవు. మరి ఈ ప్రేమ కథ నిజంగా జయచంద్రుడితో శత్రుత్వానికి కారణమా? లేక అది ఆధిపత్యం కోసం జరిగిన రాజకీయ పోరాటానికి కవులు అద్దిన రొమాంటిక్ రంగు మాత్రమేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలామంది ఆధునిక చరిత్రకారులు దీనిని రెండో కోణంలోమి చూస్తారు. పృథ్వీరాజ్, కనౌజ్ పాలకుడు జయచంద్రుడు ఇద్దరూ ఉత్తర భారతదేశంలో సార్వభౌమాధికారం కోసం పోటీ పడుతున్న సమకాలికులు. అంటే వాళ్ల మధ్య అప్పటికే రాజకీయ వైరం ఉందన్నమాట. ఉంది, ఖచ్చితంగా ఉంది. సంయుక్త కథ బహుశా ఈ రాజకీయ వైరాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటానికి, దానికొక వ్యక్తిగత కారణాన్ని ఆపాదించడానికి పుట్టిన ఒక బలమైన రూపకం కావచ్చు. రాజకీయాన్ని కథగా మలచడం ఆ కాలపు కవుల శైలి. సరిగ్గా. అంటే కథ వెనుక ఉన్న అసలు కారణం రాజకీయం. ఇక అతని సైనిక జీవితంలోకొస్తే మహమ్మద్ ఘోరీతో జరిగిన థరైన్ యుద్ధాలు అవి చరిత్ర గతిని మార్చేశాయి అంటారు. మొదటి యుద్ధంలో ఘన విజయం సాధించిన పృథ్వీరాజ్ రెండో యుద్ధంలో ఎందుకు ఓడిపోయాడు? అవును, 2 యుద్ధాలు థానేశ్వర్ దగ్గర్లోని థరైన్ వద్ద జరిగాయి. 1191లో జరిగిన మొదటి యుద్ధంలో పృథ్వీరాజ్ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. అతని శక్తివంతమైన గజబలం, వేగవంతమైన రాజపుత్ర అశ్వికదళం ఘోరీ సైన్యాన్ని చెల్లాచెదురుచేశాయి. ఘోరీ గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడే చెప్తారు. అతన్ని బంధించి వదిలేశారని కూడా కొన్ని ఆధారాలు చెబుతాయి కదా? అవును, చెబుతాయి. బంధించి ఆ తర్వాత క్షమించి వదిలేశాడని అంటారు. కాని సరిగ్గా ఒక సంవత్సరంలో 1192లో అదే ప్రదేశంలో జరిగిన యుద్ధంలో ఫలితం పూర్తిగా తారుమారైంది. మొదటి యుద్ధంలో అంత తేలికగా ఊడిపోయిన ఘోరీ రెండోసారి అంత బలంగా ఎలా తిరిగి వచ్చాడు? కేవలం సైనికుల సంఖ్య పెరిగిందా లేక వ్యూహంలో ఏదైనా మార్పుందా? రెండూ జరిగాయి. ఘోరీ మొదటి యుద్ధంలో తన తప్పుల నుండి పాఠం నేర్చుకున్నాడు. ఈసారి మన ఆధారాల ప్రకారం అతను దాదాపు 1,20,000 మంది సైన్యంతో వచ్చాడు. 1,20,000? అవును, అందులో అత్యంత కీలకం వేగంగా కదుల్తూ గుర్రాలపై నుండే బాణాలు వేయగల టర్కిక్ ఆర్చర్లు. అతను రాజపుత్రుల ధైర్యాన్ని, వారి యుద్ధనీతిని అంచనా వేశాడు. అంటే రాజపుత్రులు సూర్యోదయం తర్వాతే యుద్ధం మొదలు పెడతారని తెలుసుకుని తెల్లవారుజామునే దాడి చేశాడు. ఓహో, అంటే యుద్ధనీతిని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడన్నమాట. అవును, అంతేకాదు అతను రోజంతా పూర్తిస్థాయి యుద్ధం చేయలేదు. తన సైన్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు రాజపుత్ర సైన్యంపైకి పంపిస్తూ వాళ్ళని అలిసిపోయేలా చేశాడు. సరిగ్గా. వాళ్లు పోరాడి పోరాడి అలిసిపోయిన తర్వాత సాయంత్రం సమయంలో తాజాగా ఉన్న తన 12,000 మంది రిజర్వ్ అశ్వికదళంతో ఒక్కసారిగా పూర్తిస్థాయి దాడి చేశాడు. అప్పటికే అలిసిపోయిన పృథ్వీరాజ్ సైన్యం ఆ దాడిని తట్టుకోలేకపోయింది. అంటే ఇది ఒక వ్యూహాత్మక ఓటమి, కేవలం సైనికుల సంఖ్యలో తేడా కాదు. అస్సలు కాదు. మొత్తానికి ఈ రెండవ థరైన్ యుద్ధం యొక్క ప్రాముఖ్యతేమిటి? ఇది కేవలం ఒక రాజు ఓటమి, మరో రాజు గెలుపు అనేదానికంటే చాలా పెద్దదని అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈ యుద్ధం కేవలం ఒక రాజు ఓటమి కాదు, లేదా ఒక రాజ్యం పతనం కాదు. ఇది భారతదేశంలో టర్కిష్ ముస్లిం రాజ్యస్థాపనకు పునాదులు వేసింది. పునాదులు వేసిందా? అవును. పృథ్వీరాజు ఓటమితో
ఉత్తర భారతదేశంలో ఘోరీని నిలువరించగల బలమైన హిందూ రాజ్యం లేకుండా పోయింది. ఇది ఘోరీకి, ఆ తర్వాత అతని సేనాని కుతుబుద్దీన్ ఐబక్కు ఢిల్లీని, గంగా మైదానాన్ని ఆక్రమించడానికి మార్గాన్ని సుగమం చేసింది. అందుకే దీన్ని భారత చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా పరిగణిస్తారు. ఖచ్చితంగా. ఇందటి పరాక్రమవంతుడైన పృథ్వీరాజ్ ఓటమికి కారణాలను విశ్లేషిస్తే కేవలం ఘోరీ వ్యూహమేనా లేక మరేవైనా అంతర్గత కారణాలు ఉన్నాయా? జయచంద్రుడి పాత్ర గురించి మన ఆధారాలు ఏం చెబుతున్నాయి? ఆధారాలను పరిశీలిస్తే అంతర్గత కలహాలు ఒక ముఖ్య కారణంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పృథ్వీరాజ్ శౌర్యాన్ని, అతని పెరుగుతున్న ప్రాబల్యాన్ని చూసి అసూయపడిన ఇతర స్వదేశీ రాజులున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కనౌజ్ రాజు జయచంద్రుడు. అవును. జయచంద్రుడు ప్రతీకార వాంఛతో మహమ్మద్ గోరితో చేతులు కలిపి అతనికి సహాయం చేశాడని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నట్లుగా మన ఆధారం సూచిస్తోంది. జయచంద్రుడి పాత్ర గురించి మన ఆధారం చెబుతున్నప్పటికీ పృథ్వీరాజు దూకుడు స్వభావం కూడా ఇతర రాజపుత్ర రాజులను దూరం చేసిందని కొన్ని వ్యాఖ్యానాలున్నాయి కదా. అతను తన పొరుగు రాజ్యాలతో నిరంతరం యుద్ధాలు చేస్తూ చాలామందిని శత్రువులుగా మార్చుకున్నాడు. అంటే ఈ ఓటమికి బాధ్యతను కేవలం ఒక్కరిపైనే మోపగలమా? ఇది చాలా సరైన పాయింట్. చరిత్రలో ఏ ఒక్క సంఘటనకు ఒకే ఒక్క కారణం ఉండదు. పృథ్వీరాజ్ చుట్టూ ఉన్న ఇతర రాజపుత్ర రాజ్యాలు, చందేలులు, చౌలుక్యులు అందరితోనూ అతనికి శత్రుత్వం ఉంది. అంటే ఉమ్మడి శత్రువు వచ్చినప్పుడు కూడా వీళ్లందరూ కలవలేకపోయారు. వ్యక్తిగత అహాలు, రాజ్యాల మధ్య ఉన్న స్పర్ధలు వారి ఐక్యతకు అడ్డంకిగా మారాయి. ఘోరీ ఓటమి తర్వాత పృథ్వీరాజ్ వేడుకలు చేసుకున్నాడు కానీ రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఒక కూటమిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాడు. అంటే జయచంద్రుడి ద్రోహం ఒక కారణమైతే రాజపుత్రులలో అనైక్యత మరో పెద్ద కారణం. అంటే అంతర్గత శత్రుత్వాలు బాహ్య శత్రువులకు మార్గం సుగమం చేశాయి. ఇది చరిత్రలో చాలాసార్లు పునరావృతమైన ఒక విషాదకరమైన పాఠం. ఈరోజు చర్చను ముగించే ముందు మనం తెలుసుకున్న ముఖ్య విషయాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. సామంతులుగా మొదలై అజ్మీర్ను ఒక ఆర్థిక, సైనిక కేంద్రంగా చేసుకుని శక్తివంతమైన రాజ్యంగా ఎదిగిన చౌహాన్ల ప్రస్థానం చూశాం. విగ్రహరాజు వంటి రాజర్షులు కళలను, సాహిత్యాన్ని పోషించి అవును, తమ పాలనకు ఒక సాంస్కృతిక లెజిటిమెసీ ఎలా తెచ్చుకున్నారో చూశాం. చివరగా పృథ్వీరాజ్ చౌహాన్ వీరత్వం, అతని విషాదాంతం మరియు ఆ ఓటమి వెనుక ఉన్న వ్యూహాత్మక తప్పిదాలు, అంతర్గత కలహాలు భారత చరిత్రపై ఎంతటి తీవ్రమైన ప్రభావం చూపాయో విశ్లేషించాం. ఈ చర్చ మనకు ఆలోచించడానికి ఒక ఆసక్తికరమైన విషయాన్ని మిగిల్చింది. పృథ్వీరాజ్ చౌహాన్ ఒక మన చిత్రం ఎక్కువగా చాంద్బరై రాసిన పృథ్వీరాజ్ రాసో వంటి కావ్యాల ద్వారా రూపుదిద్దుకుంది. మన ఆధారాలు కూడా ఆ కావ్యం ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. కాని అదే కావ్యం చారిత్రక వాస్తవాలను కప్పిపుచ్చి ఒక కథను ప్రచారం చేసింది. అయితే మనం ఒక చారిత్రక వ్యక్తి గురించి తెలుసుకుంటున్నప్పుడు వారి గురించి రాయబడిన సాహిత్యం, కళలు వారి ప్రతిష్టను, వారి నిజస్వరూపాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయి. అంటే చారిత్రక వాస్తవాల కన్నా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయే కథలకే ఎక్కువ శక్తి ఉందా? అదే. మనం ఒక చారిత్రక వ్యక్తిని అంచనా వేస్తున్నప్పుడు కథకు, వాస్తవానికి మధ్యున్న ఆ సన్నని గీతని ఎలా గుర్తించాలి?